ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన రిటైర్ ఉద్యోగులు భారీ శుభవార్త కూడా అయితే ఒకటుంది. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ విరమణ చేసి దాదాపు 8,000 మంది ఉద్యోగుల జీవితాలు వేదనాభరితంగా మారాయి. 3.5 దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవ చేసి రిటైర్ అయ్యాక లభించాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందకపోవడంతో వారు అప్పుల పాలై అనారోగ్యంతో, కుటుంబ సమస్యలతో తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు. ఈ దుర్భర పరిస్థితులు వారి విశ్రాంత జీవితాన్ని శాపంగా మార్చాయి. హృదయ విదారక గాథలు. ఇన్స్‌పెక్టర్ బాలకృష్ణ విషాదాంతం. పోలీస్ శాఖలో 32 ఏళ్ల పాటు పనిచేసినటువంటి ఈయన 2024 మేలో ఇన్స్‌పెక్టర్ హోదాలో ఉద్యోగ విరమణ చేసిన బాలకృష్ణకు దాదాపు 65 లక్షలకు పైగా పదవీ విరమణ ప్రయోజనాలు రావాల్సి ఉంది. కూతురి పెళ్లి కోసం ఈ డబ్బును అంచనా వేసి కట్నం ఇస్తామని అల్లుడికి హామీ ఇచ్చారు. అయితే సకాలంలో డబ్బులు అందకపోవడంతో అల్లుడు వేధింపులు మొదలుపెట్టారు. వాటిని తట్టుకోలేక కూతురైతే ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ మనోవేదనకు తోడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదన్న బాధతో బాలకృష్ణ 2024 జూలై 26న గుండెపోటుతో మరణించారు. ఇంత జరిగినా కూడా ఆయనకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇప్పటికీ అందకపోవడం అత్యంత దారుణం. క్యాన్సర్‌తో పోరాడుతున్న వెంకటేష్ మరొకరు. రోడ్డు భవనాల శాఖలో 33 ఏళ్లు పనిచేసి ఎస్‌ఈఎఫ్ఏసీ హోదాలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిటైర్ అయినటువంటి ఎన్. రమేష్ ప్రస్తుతం అబ్డామిన్ క్యాన్సర్‌తో అయితే బాధపడుతున్నారు. సో, ఇప్పటికే 30 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ప్రభుత్వం 75 లక్షల పదవీ విరమణ ప్రయోజనాలు రావాల్సి ఉండగా అవి అందకపోవడంతో చికిత్సకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాను దాచుకున్న పీఎఫ్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈ ఇద్దరి కథలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విశ్రాంత ఉద్యోగులది ఇదే దీనగాథ. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత విద్య, అనారోగ్య చికిత్సలకు డబ్బులు లేక వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. సో, పదవీ కాలంలో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. పెండింగ్ బకాయిల అంకెలు మాట్లాడుతున్నాయి. 5,000 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం 2023 నుంచి ఈ ఏడాది జూలై చివరి వరకు 8,000 మందికి పైగా ఉద్యోగులకు పదవీ విరమణ చేశారు. వీరికి గ్రాట్యుటీ, జీపీఎఫ్, అలాగే కమ్యూటేషన్, జీఎల్ఐ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్ ఇవన్నీ కలిపి ఒక్కొక్కరికి వారి వారి హోదాను బట్టి 35 లక్షల నుంచి 75 లక్షల వరకు అందుతుంది. ఈ లెక్కన విశ్రాంత ఉద్యోగులకు దాదాపు 5,000 కోట్లకు పైగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత ఉద్యోగులకు 7,000 కోట్ల బకాయిలు. ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారికి కూడా దాదాపుగా 32 రకాల ప్రయోజనాల కింద 7,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని సమాచారం. జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు. హెల్త్ కార్డు సమస్యలు కూడా కొలిక్కి రాలేదు. ప్రభుత్వ హామీలు ఆచరణలో వైఫల్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై 2021లో పదవీ విరమణ వయస్సును 59 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీనివల్ల 2 ఏళ్ల పాటు నిలిచిపోయిన పదవీ విరమణ 2023 నుంచి డబుల్ స్పీడ్‌లో ప్రారంభమయ్యాయి. అయితే వారికి అందాల్సిన ప్రయోజనాలను మాత్రం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. నిధుల కేటాయింపు హామీ. ఈ సమస్యల పరిష్కారానికి నెలకు 850 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తామని ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో మాత్రం అంతకు తగ్గ చర్యలు తీసుకోవటం లేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. కమిటీలు, హామీలు. రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 3 అధికారులతో కమిటీ, మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. అయినా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదు. 63 డిమాండ్లతో ఆర్థికేతర అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని గతంలో చెప్పినప్పటికీ ఏ అంశాన్ని మొదట పరిష్కరిస్తారో స్పష్టత లేదు. కోర్టు తీర్పుల ధిక్కరణ. తమకు హక్కుగా దక్కాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందటం లేదు అంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కోర్టులు పలు సూచనలు చేసినా ప్రయోజనం లేదు. ఉదాహరణకు పోలీస్ శాఖలో
1000 మంది ఇన్స్‌పెక్టర్లలో 432 మంది కోర్టును ఆశ్రయించగా 32 మందికి మాత్రమే ప్రయోజనాలు అందాయి. ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తెలుపుతూ మరో 14 మంది తిరిగి కోర్టునైతే ఆశ్రయించారు. ఈ విధంగా భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు అందకపోవడంతో అనారోగ్య సమస్యల కారణంగా సుమారు 14-15 మంది ఉద్యోగులు మరణించారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. పెన్షన్‌దారులకు కొత్త డిజిటల్ పరిష్కారం వాట్సాప్ ద్వారా ఫిర్యాదు. ఈ సమస్యలన్నిటి మధ్య పెన్షన్‌దారులు ఒక శుభవార్త అందించింది. ఇకపై పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం ఒక వాట్సాప్ మెసేజ్ సరిపోతుందంటున్నారు. ఎలా అంటే పెన్షన్‌దారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు తమ యొక్క సమస్యలను ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపవచ్చు. డాక్యుమెంట్ అప్‌లోడ్ అవసరమైన డాక్యుమెంట్లను కూడా నేరుగా వాట్సాప్ ద్వారా అప్‌లోడ్ చేసే సదుపాయం ఉంది. పోర్టల్‌లోకి చేరిక ఈ డాక్యుమెంట్ ఆటోమేటిక్‌గా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్‌లోకి చేరుతాయి. పరిష్కారం ఆ తర్వాత జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్, పీడీఎస్ తమ లాగిన్ ద్వారా చూసి సమస్యను పరిష్కరిస్తారు. స్టేటస్ అప్డేట్ ఫిర్యాదు పరిష్కారమైన వెంటనే సంబంధిత నిర్ధారణ పత్రాలను తిరిగి సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తారు. అవి తిరిగి అభ్యర్థుల వాట్సాప్ మెసేజ్ రూపంలో అయితే వస్తాయి. ఈ పారదర్శకత, వేగం దీనివల్ల పెన్షన్‌దారులు తమ ఫిర్యాదు స్థితి, పరిష్కార వివరాలు ఇంటి వద్ద నుంచే తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఈ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేస్తుందని అధికారులు అన్ని ఫిర్యాదులను వేగంగా పరిశీలించాలని అయితే పరిష్కరించాలని ఆదేశించాలని తెలిపింది. కొత్త డిజిటల్ సదుపాయం, పారదర్శకత, వేగవంతమైన సేవలు ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తుంది ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగుల వయస్సు రీత్యా కార్యాలయాల చుట్టూ తిరగలేని వారు ఇంటి దగ్గర నుంచే తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా అయితే ఉంటుంది. డిజిటల్ పరిష్కారం పెన్షన్దారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ వేల కోట్ల రూపాయల బకాయిల సమస్య, సకాలంలో ప్రయోజనాలు అందకపోవడం వంటివి ఇంకా పెద్ద సవాళ్లుగా నిలిచాయి. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి వారి విశ్రాంత జీవితం వేదనాభరితం కాకుండా చూడాలని మనవి. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, మానవతా దృక్పథంతో చూడవలసిన అత్యంత సున్నితమైన అంశం.